కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది. ఇగో ఎవరైనా రాహుల్ చిప్లిగంజు పాటలు పాడతాడు, మంచి మంచి ఏంటది గణేశుడి పాటలు, ఇంకా లేకపోతే తిన్మార్ పాటలు, తీస్మార్ ఖాన్ పాటలు, అన్ని పాటలు పాడతాడు. ఆయనను ఒక ముఖ్యమంత్రి, ఒక ఫిలిం శాఖ మంత్రి, తర్వాత ఒక స్పీకరు, ఒక ఎమ్మెల్సీ, ఇంకో 2 మంత్రులు, ఇంతమంది కాందాన్ని పెట్టి ఒక పెద్ద వేడుక ఏర్పాటు చేసి ఆయనకు సన్మానం చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? నిజంగా ఈ ఉత్సవాలు 2 రోజుల నుంచి చూస్తుంటే ఇలా ఇంకా తమంది ఉన్నదట కన్సర్టు. నిన్న రాహుల్ చిప్లిగంజ్ అయిపోయింది, ఇలా తమందట. ఎవరండి వీళ్ళంతా? ఎవరికి అక్కడికి వచ్చిన ఎవరిని ఉద్ధరించిన వాళ్ళు? తెలంగాణ కోసం కొట్లాడింది ఒకడు, తెలంగాణ వచ్చినాక అధికారం చేపట్టింది ఇంకొకడు, తెలంగాణ అధికారం చేపట్టిన తర్వాత అధికారంలో మాకు సరైనటువంటి వసతులు లేవు, సరైనటువంటి పద్ధతి కాదన్నట్టుగా పోరాడింది ఇంకొకడు. ఆ పోరాటం మీద ప్రతిఫలంగా కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తే మళ్ళీ అధికారం అనుభవించేది ఒకడు. ఎవడండి అసలు? నాకు అర్థమైతే లేదు. ఎవరు వీళ్ళంతా? ఏడికెళ్ళి వచ్చిన వీళ్ళంతా ఎవరికి ఉపయోగపడ్డోళ్ళు? ఏం 10 ఏళ్లల్లా ఈ రాహుల్ చిప్లిగంజ్ ఏనాడన్నా టీఎస్పీఎస్సీ భవనం ముందు నిరుద్యోగులు ధర్నా చేస్తుంటే ఆడికి వచ్చి వాళ్ళ గురించి మాట మాట్లాడిండా? వాళ్ళ గురించో పాట పాడిండా? వాళ్ళ గురించో గలాన్ని ఎత్తిండా? ఏం చేసినోడు వీడు? ఎస్ నేను అడుగుతున్నా. మీరు ఇబ్బంది పడవచ్చు, మీ ఫ్యాన్స్ అందరు కలిసి నా మీద ఏమన్నా పెద్దగా చేసిన ఎవరికి ఏం లేదు చేస్తుంది. నాకు ఆవేదన ఉన్నది. రక్తం, తెలంగాణ రాష్ట్ర ప్రజానిక యొక్క రక్తం మరుగుతున్నది. ఎవరైనా తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలని చెప్పి వీళ్ళతో ఉత్సవాలు చేపిస్తారా? దేనికి ఉపయోగపడ్డాడు వీడు? ఈయనే దేనికి ఉపయోగపడ్డాడు? ఆయన నిరుద్యోగ సమస్యల గురించి ఉపయోగపడ్డా? రైతాంగం పడుతున్న ఇబ్బందుల గురించి ఉపయోగపడ్డా? ఏ రోజైనా బహుజనుడు అని చెప్పి బహుజనవాదం ఎత్తుకున్నాడా? దళితుల గురించి మాట్లాడిండా? రైతాంగం గురించి మాట్లాడిండా? ఎవరైనా ఈయనకు సన్మానం ఏంది? నాకు అర్థమైతే లేదు. అక్కడ రాహుల్ చిప్లిగంజ్ ఏర్పాటు చేసుకున్న కన్సర్ట్ నడుస్తుందా? లేదు ప్రజా విజయోత్సవాలు నడుస్తున్నాయా? మొత్తం ఎక్కడ చూసినా మీరు బ్యాక్గ్రౌండ్లో మీరు గమనిస్తే విజువల్స్లో మొత్తం రాహుల్ చిప్లిగంజ్ పాటలు, రాహుల్ చిప్లిగంజ్ పేరు. ఏంది ఆయన? ఎందుకు ఇంత ఎలివేషన్ ఆయనకి? మీరు ఆయనకు మాట ఇచ్చిర్రా? ఆ రోజు కేసీఆర్ దగ్గరికి పోతుంటే కేటీఆర్ పాట పాడితే కేటీఆర్ దగ్గర కాదు నా దగ్గర రాతామి అని చెప్పి మీరు ఆ దగ్గర తీసి ఆయనకు మాట ఇచ్చారు. ఎట్లా ఏర్పాటు చేస్తామని ఆ మాట కోసం మీరు ఈ పనులు చేస్తున్నారా? అట్లే కనబడుతున్నా చూస్తుంటే. ఎవరికో ఇండివిజువల్గా మీరు మాటిస్తే మీ ఇంటకెళ్ళి పైసలి ఈ రేవంత్ రెడ్డి ఇంటకెళ్ళో, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంటకెళ్ళో, గడ్డం ప్రసాద్ కుమార్ ఇంటకెళ్ళో, మహేష్ కుమార్ గౌడ్ ఇంటకెళ్ళో, జూపల్లి కృష్ణారావు ఇంటకెళ్ళో, కొండా సురేఖ ఇంటకెళ్ళో మీ ఇంటకెళ్ళి పైసలు తీసుకొచ్చి రాహుల్ చిప్లిగంజ్ని పెద్దగా కన్సర్ట్ ఏర్పాటు చేసి మీరు ఆడ డ్యాన్సులు చేయండి, చిందులేయండి, విందులు ఏర్పాటు చేయండి. తెలంగాణ సమాజం ఏం తప్పుబట్టది? మీరు ప్రజా విజయోత్సవాలు అని చెప్పి ఆయన పిలిచి ఆయన చేతిలో ఆయన మెడలో సాల్వాలు వేసి ఏకంగా ప్రభుత్వం మొత్తం ఆయనకు సన్మానం చేసేటువంటి ఆ ఉద్ధరించే పని ఏం చేసిండు ఆయన? ఆస్కార్ అవార్డు వచ్చింది, ఆయన పాడిన పాటకు ఆస్కార్ అవార్డు వచ్చింది, అంతేనా? అయితే మొత్తం ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున వేడుకలు చేసి ఇంతగానం చేయాలనా? మొన్న ఎక్కడ మహబూబ్ నగర్లో ఒక వికలాంగురాలు ఏంటిది ఒలింపిక్స్కి పారా ఒలింపిక్స్కి పోయి గోల్డ్ మెడల్ సాధించుకొచ్చింది. ఆమె చేసిరా ఇట్లా? ఈ ప్రభుత్వం మొత్తమే ఆమెకు ఉత్సవాలు చేసిందా? ఒక వికలాంగురాలు పారా ఒలింపిక్స్ పోయి ఒక విజయాన్ని సాధిస్తే ఈ ప్రభుత్వం పోయి ఇట్లా సన్మానాలు చేసిందా? వాళ్ళకి పూల బొకేలు అందించిందా? వాళ్ళకి సత్కారాలు చేసిందా? ఏంది ఇది? నిన్న బట్టి విక్రమార్క మొన్న జరిగిన ఈవెంట్లో ఇదే హెచ్ఎండిఏ గ్రౌండ్లో ఈవెంట్స్ జరుగుతుంటే మొత్తం సినిమా తారలే. బట్టి విక్రమార్క ప్రధాన ద్వారం నుంచి ఎంట్రీ ఇస్తున్నాడు. ఆ ఎంట్రీ ఇచ్చేటువంటి సమయంలో వేదిక మీద నుంచి అక్కడ పాడేటువంటి ఒక సింగర్ ఏం పాట పాడుతుందనంటే, ఓకే అని అంతిమా ఓయోకు రమ్మంటాడు, ఒక్కసారి పోతిమా లెక్కనన్న చేయడట. ఏం పాటలు ఇవి? ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ఏంది? అక్కడ జరిగే ఉత్సవాలు ఏంది? ఇది ఆంధ్రప్రదేశ్లో అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు మనం చూస్తుంటాం, యూట్యూబ్లో వీడియోలు అవి కనబడుతుంటాయి కదా, రికార్డింగ్ డ్యాన్స్ లాగా ఉన్నాయి. ఎస్ డెఫినెట్గా మీరు అప్పుడు అనుకోవచ్చు ఎందుకు ఇంతగానో మాట్లాడు. ఎస్ నాకు ఆవేదన ఉన్నది. ఏ ఒక్క తెలంగాణ సమాజాన్ని ఒక యువకుని పట్టుకొని ఉస్మాన్ యూనివర్సిటీ పోతారా, తెలంగాణ ఉద్యమకారుల దగ్గరికి పోతారా, సివిల్ సొసైటీ దగ్గరికి పోతారా, ఎక్కడో ఒక దగ్గరికి పోయి వాళ్ళ వాదన ఒకసారి తెలుసుకోండి, మీకు అర్థమవుతుంది. ఇక నేన్న మాటలతో సరిపెట్టేసిన వాళ్ళు చేతలతో చూపిస్తారు. ఇక ఏంది ఈ పాటలు ఏంది? రేపు ఈరోజు తమంతో ఉన్నదట కన్సర్ట్. ఏంది ఇవి? నాకు అర్థం కాక అడుగుతా. ఏంది ఇలా? దేనికి అక్కడికి వచ్చిన వీళ్ళంతా? ప్రజల చేత ఆ ట్యాక్సులు తీసుకున్నటువంటి ఆ డబ్బులతోని గింతింత ఉత్సవాలు చేసుకొని ఒక వ్యక్తికి ఆ భజన చేసేది మీరు అని ఉద్ధరించిన పని ఒక్కటి చెప్పండి ఏదన్నా. ఆయన ఏంది ఓ మంగమ్మ అనే పాట ఏదోటి, ఇవన్నీ అంటే ఆయన తప్పు పట్టడం కాదు, ఆయన వ్యక్తిగతం ఆయనది, ఆయనకున్న టాలెంట్ ఆయనది, ఆయన పాటగాడు. మేము కూడా చాలా వరకు ఆయన పాటలు విన్నాం, మంచిగానే పాడతాడు. ఒక పాట అంతే.
కానీ ఆయనకు ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున ఇంత ఉత్సవాలు చేయడానికి అవకాశం ఇవ్వడమేంది, పైసలు మొత్తం ప్రభుత్వం ఖర్చు చేసిరేంది, ఆయనకు సీఎం స్పీకరు మంత్రులు ఎమ్మెల్సీలు అందరు పోయి సన్మానం చేసిరేంది, ఎవరికి వచ్చిన సంబంధం ఇది, ఎవరికి వచ్చినటువంటి ఉద్ధరించిన పని ఇది. తెలంగాణ పాటలు అంటే ఏంటిది, తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలు అంటే ఏంటిది, కాలు గజ్జ కట్టుకొని ఒగ్గు కథ చెప్పుడో లేకపోతే ప్రకృతి గురించి పాట పాడడో, తెలంగాణ కీర్తిని పెంపొందించే విధంగా పాటలు పాడడో, ఇవి కదా పాటలు అంటే. ఒక దర్వేలను పట్టుకొని మీ పాటలో దర్వేలన్న ఒకసారి దర్వేలను పట్టుకొని తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలంటే ఇవేనా తమ్మి అని అడుగోసారి రేవంత్ రెడ్డి. ఏ పురుషమ్మన్న మీ పార్టీలో ఉన్నాడు కదా, ఒక్కసారి ఆయన పట్టుకొని తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలంటే ఇవేనా తమ్మి అని ఒకసారి అడుగు చెప్తారు ఆయన. బహుజన బతుకమ్మ అని చెప్పి విమలక చేయండి సన్మానం. ఎవరు సహకరించకున్నా ప్రతి ఏడు ప్రతి సంవత్సరం బతుకమ్మ ఉత్సవాలు అనగానే బహుజన బతుకమ్మ అనే పేరిట బహుజన బతుకమ్మను పట్టుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తూ వస్తుంది. ఆమెకు చేయండి. దర్వేలన జై. ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా ఉద్యమాల్లో పాల్గొన్నాడు, అనేక పాటలు రాసి అనేక వేదికల మీద పంచుకున్నాడు. వీళ్ళు కదా ఉద్యమకారులు అంటే. గోరెటి వెంకన్న ఈరోజు ఆయన మీ పాటలో లేకపోవచ్చు, ఆయన కదా ఉద్యమకారుడు. అంతేందుకు అద్దంకి దయాకరణ పట్టుకొని కాంగ్రెస్ పార్టీ, ఇదే కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నాడు కదా, అద్దంకి దయాకరణ పట్టుకొని తమ్మి ఈ తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలు అని చెప్పి ఒకసారి రేవంత్ రెడ్డి అడగండి. ఏంది ఇది? మీరు పోయిందే ఒక సంవత్సరానికి మళ్ళీ 10 రోజులు ఉత్సవాలే. సరే పోనీ మీరేదో చెప్పుకోవాలనుకుంటారో చెప్పుకొని, ఇదేం కథ? నిరుద్యోగ సభను గురించి మేము తప్పుపట్టలే, రైతాంగ పండుగ గురించి మేము తప్పుపట్టలే, మీరు చేసే ఏ కార్యక్రమం తప్పుపట్టలే. 2 రోజులుగా మీరు పాటించే పాటలు సాంస్కృతిక కార్యక్రమాల పేరిట తెలంగాణ సంస్కృతినే దెబ్బతీసే విధంగా తెలంగాణ సంస్కృతి యొక్క పైన గొడ్డలి పెట్టులాగా మీ వ్యవహారం ఉన్నదంటే చాలా డెఫినెట్గా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అడుగు ఒకసారి వాళ్ళు నీకు గెలవకపోతే, నీకంటే పెద్దగా డైరెక్ట్గా సీఎం అయిపోయినా కాబట్టి నేను ఫస్ట్ టైం రేవంత్ రెడ్డిని చాలా సూటిగా క్వశ్చన్ చేస్తున్నా. నీకు ఏం తెలియక డైరెక్ట్గా సీఎం పీఠం ఎక్కినావు కాబట్టి ఎట్లా వ్యవహరించాలి, ఏం కథ అని తెలియకపోతే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఒక కోదండరామ్ అడుగు చెప్తారు తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలు అంటే ఏంటిది అనేది. అద్దంకి దయాకర్ అడుగు చెప్తారు, విమలక్కని అడుగు చెప్తారు, తెలంగాణ పృథ్వీరాజ్ యాదవ్ అడుగు చెప్తారు. వీళ్ళు కదా తెలంగాణ ఉద్యమకారులు అంటే. ఈరోజు తమంతో ఉన్నదట, నిన్న ఈయనతో అయిపోయింది నాటే ఏంచి. ఈరోజు తమంతో రాములా, మొన్నేమో ఓయోకి రమ్మంటవా ఒక్కసారి పిలుస్తావా అని చెప్పి మొన్న. ఈ పాటలేంది, సంస్కృతి ఏడబోతున్నది, ఎంత దుర్మార్గమైన ఏంది పరిస్థితి? చెప్పటోనికన్నా సిగ్గు లేకపోతే వినటోనికన్నా సిగ్గు ఉండాలి కదా. ఎవరో చెప్పారు అనుకో మీకు నిజంగానే ఉత్సవాలు ఇట్లా చేద్దాం, మన సినిమా యాక్టర్లతో తీసుకొచ్చి ఇట్లా వేయిద్దామని చెప్పి, ఎవరికి అక్కడికి వచ్చిన సొమ్ము, ఎవరు ఖర్చు చేసిన సొమ్ము అంతా మళ్ళీ దీన్ని ప్రమోషన్ చేయడానికి. ఇప్పుడు ఈ రకంగా మనం మాట్లాడుతున్నాం కదా, ఈ క్షణంలో ఏదైతే తప్పు వ్యతిరేకించి మాట్లాడుతున్నానో ఈ వ్యతిరేకతను కూడా తనకు సానుకూలంగా మార్చుకోవడం కోసం కొంతమంది టీం నా మీదకి పంపించి నా మీద పిచ్చి ఆరుకూతలు కూయిస్తారు. మళ్ళా నేను ఏ రోజు ఇంతటి స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం మీద, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఇంత పెద్ద ఎత్తున బేలెత్తి చూపలేదు. ఎందుకంటే సంవత్సరం కాలం కానీ వాళ్ళకి ఏదో చెప్పుదాంతి తెలియనోళ్ళు కదా, లేకపోతే తెలంగాణ సమాజం ఏమనుకుంటుందో మన బాధ్యతగా ఒక జర్నలిస్ట్గా మనం వాళ్ళ దృష్టికి తీసుకుపోదామనే రకంగా మాట్లాడుకొచ్చినాం. కానీ వ్యక్తిగతంగా ఇంత ఇబ్బంది పడ్డ సందర్భాలు ఎప్పుడూ ఇంత ఆవేశంతో మాట్లాడలేదు. చూసేటువంటి వ్యూవర్స్ నిజంగా మీరు నిన్న చూసుంటారు, రాహుల్ సిప్లిగంజ్కి తెలంగాణ రాష్ట్ర విజయోత్సవాలకి ఏమైనా సంబంధం ఉన్నదా? తెలంగాణ కోసం కొట్లాడినోడా, గత కేసీఆర్ మీద కొట్లాడినోడా, ఎవరు ఆయనతోని కన్సర్ట్లు పెట్టి చూడు, తెలంగాణ మన సొమ్ము మొత్తం మన సొమ్మనంతా మన డబ్బులు ఖర్చు పెట్టి అక్కడ కన్సర్ట్లు ఏర్పాటు చేసి రాహుల్ సిప్లిగంజ్కి ఇంత ప్రభుత్వం మొత్తం సన్మానం చేయాల్సిన అవసరం వచ్చిందా? నిన్న మొన్న ఓకే అని అంతిమా ఓయోకు రమ్మంటాడని చెప్పి ఆ పాట పాడిచ్చిర్రు. నిన్నేమో ఇదేంది నాటు పల్సర్ బైక్ మీద రారబాబా ఆట. ఇవాళ ఆయన ఎవరు తమంతో ఉన్నదట ఇంకో కన్సర్ట్. ఇవాళ ఏం పాడతారు, రాములా నా నాగం చేతివే రాములా అని ఇంకో ఇవాళ పాట. ఏంది, ఎవరి కోసం వచ్చినాయి ఇవన్నీ? తెలంగాణ అంటే ఇదేనా? తెలంగాణ సంస్కృతికి ఇట్లనే ఉంటుందా? ఎంత దిక్కుమాలం వచ్చేది అంటే నిజంగా రక్తం మరుగుతున్నది మాటలు అని చూస్తుంటారే. ఇదేం పత, ఇదేం కార్ఖానా? చాలామంది కూడా ఫోన్ చేసి ఇదేందయ్యా అని చెప్పి ఆశ్చర్య ముక్కునే లేసుకుంటున్నారు. ఇదేం సంస్కృతి, ఇదేం పాటలు, ఇదేం కథ అనేది. ఒక డోలు పట్టుకొని ఒక కథ చెప్పుడు, ఒక ఎల్లమ్మ కథ, లేదంటే ఇవన్నీ కూడా పెద్దగా మన ప్రజల ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం కోసం కాదు, మన సంస్కృతిని కాపాడుకోవడం కోసమే. అవి ఇంట్రెస్టింగ్ ఉండయి, అవి పెద్దగా మాస్ ఉండదు. మనం ఎంజాయ్ చేయాలంటే నీ ఇంట్లో డీజే పెట్టుకో, మంచిగా మందు చిందు పెట్టుకొని ఎంజాయ్ చేయండి మీ ఇంట్లో.
నిజంగానే సంవత్సరం కాలం అయిపోయింది కానీ చెప్పి మీ సెలబ్రేషన్ చేసుకోండి. కానీ ప్రజల దగ్గరికి వచ్చి ఈ పాటలు కాదు, సంస్కృతిని గుర్తు చేసే పాటలు కావాలి. ఒక ఎల్లమ్మ కథ, ఓ ఉగ్గు కథ, ఓ పల్లె పాటలు, ఓ ప్రకృతికి సంబంధించిన పాటలు, రైతాంగం సంబంధించిన పాటలు, ఒక ఉద్యమకారులకు సంబంధించిన పాటలు, ఒక నిరుద్యోగ సమస్యల గురించి సంబంధించిన పాటలు, ఇవి కదా పాటలు అంటే. పోనీ ఇక్కడ ఎక్కడన్నా తెలంగాణ అనే పదమని వినిపించిందా కనీసం? మీరు చూడండి, ఇక్కడ చిన్న కనబడుతుంది లోగో, తెలంగాణ గవర్నమెంట్ అని లోగో లేచి మధ్యలో రాహుల్ చిప్లిగంజ్ పేరు పెట్టి రాహుల్ చిప్లిగంజ్ కన్సర్ట్ అని పెడుతున్నారు. ఇదేదో రాహుల్ చిప్లిగంజ్ మీద ఉన్నటువంటి వ్యక్తిగతమో లేకపోతే ఆయనకు నాకు సంబంధం ఇదివరకు ఆయన చూడడం కూడా చూడలే నేను, ఆయనతో మాకు సంబంధం లేదు, ఆయన గురించి కాదు అనేది. రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నా. ఈరోజు ఇంకా సాయంత్రం తమంతో ఉన్నదంట. ఇంకెన్ని దుర్మార్గాలు చూడాలనో, ఎన్ని ఇటువంటి విషయాలు చూడాలో అర్థమైతలేదు. తెలంగాణ రాష్ట్రంలో పుట్టినటువంటి ఒక బిడ్డగా తెలంగాణ అంటే ఉద్యమం అంటే తెలుసు కాబట్టి అంతో ఇంతో మేము అలా అంత యాక్టివ్గా ఉండి ఏదో పెద్దగా చేయకపోయినా కూడా మాకు తెలంగాణ ఉద్యమం అంటే తెలుసు. మా తోటి అన్నలు అక్కలు ఏ రకంగా కష్టపడరో తెలుసు, ఎన్ని జైలు పాలయ్యారో తెలుసు, ఇంతమంది మరణించారో కూడా తెలుసు. ఆ పుస్తకాలు చదివినాం, అనేక మంది చెప్తుంటే చూసినాం. స్వయంగా ఆ సమయంలో మేము కాలేజ్ చేస్తున్న సమయంలో డేర్గా ఇంత బయటికి వచ్చి బహిరంగంగా ఉద్యమాలు చేయకపోయినా కూడా అందులో మాది కూడా ఎంతో కొంత ఈ సమంత పాత్ర కూడా మేము కూడా ఉన్నాం. ఇది చాలా దుర్మార్గం కాంగ్రెస్ పార్టీ. కానీ చెప్పేది ఎవరు చెప్తూ అర్థమవుతలేనే కానీ, సరే చెప్పేటోళ్ళకి ఎవరికో సిగ్గు లేకపోతే వినటోళ్ళకైనా ఉండాలి కదా డెఫినెట్గా. ఈ లైవ్ కన్సర్ట్లు, ఒకరి వ్యక్తి పూజ, ఇక్కడ ఈ కార్యక్రమం నిన్న ఆమె ఎవరు ఒక యాక్ట్రెస్ వచ్చింది.